బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో నెల రోజులుగా బండి భగీరథ్ జైల్లోనే ఉన్నాడు. బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పోక్సో కేసులో నెల రోజులుగా బండి భగీరథ్ జైల్లోనే ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత పూర్తి విషయాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. చిరంజీవి, ఇప్పటికే ఈ యొక్క బండి భగీరథ్ కేసుకు సంబంధించి పోక్సో కేసులో అతనికి నిందితుడిగానైతే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మే 16న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ చేసుకోవడం అనంతరం ఆ యొక్క రిమాండ్ లో భాగంగా సీన్ రీక్రియేట్ చేయడం కావచ్చు, ఈ యొక్క కేసులో తానే నిందితుడిగా భగీరథ్ ఒప్పుకోవడం కూడా జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన విషయాలు కావచ్చు, అయితే 31st నైట్ జరిగిన వ్యవహారం కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పర్టికులర్ గా చూస్తున్నట్లయితే ఏదైతే చట్టానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, నేను నిందితుడిని అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నానంటూ గతంలో బండి భగీరథ్ చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఆధారాలు కూడా అధికారులు సేకరించడం, ప్రత్యేక శిస్తు బృందం కూడా పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలోనైతే ఇక్కడ ప్రస్తుతం బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైనట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ అనేది కొనసాగుతుంది. కానీ తాను తప్పకుండా ఈ యొక్క విచారణకు హాజరు కావడంతో పాటు అతనికి ఇటు కొంత అమౌంట్ కూడా కోర్టుకు కట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా అనుమతికి సంబంధించి కూడా ఈ యొక్క కేసులో అతడు పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా ఇతర వ్యవహారాలు తాను ప్రతిరోజు వచ్చి పోలీసులకు సంతకం పెట్టడం కావచ్చు, పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉండడం కావచ్చు, అంటే వారికి తాను హైదరాబాద్ నగరం విడిచి వెళ్ళకూడదు, అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అనే కొన్ని నిబంధనలతో కోర్టు బెయిల్ ఇస్తుందనే వార్తలు అయితే బయటికి వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.